ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. బాబు మళ్లీ వేశాడు. పీట వేసుకుని స్పూన్ చేతబట్టి కింద కూర్చుని ఫుడ్ తిన్న ఏపీ సీఎం చంద్రబాబు వంటి వ్యాఖ్యలు ట్రోల్స్ తో ఈ సంఘటన వైరల్ అయింది. చొక్కాకు మైకులు పెట్టుకుని కెమెరాల ముందు విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ షోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని ప్రజానాయకుడి నిరాడంబరత, ప్రజలతో మమేకం కావడానికి నిదర్శనంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇది కేవలం ఒక పిఆర్ స్టంట్ అని, కెమెరాల కోసమే చేసిన ప్రదర్శన అని విమర్శిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ప్రజలతో సన్నిహితంగా మెలగడం, వారి సమస్యలు తెలుసుకోవడం సాధారణమే. అయితే ఈ సంఘటనలో మైకులు, కెమెరాల హడావిడి ఎక్కువగా కనిపించడం, దాన్ని ఒక ప్రదర్శనగా చిత్రీకరించడం పైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నిజంగా విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవాలనుకుంటే మరింత సహజమైన, నిరాడంబరమైన వాతావరణంలో కూడా అది సాధ్యమే కదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ట్రోల్స్ నడుస్తున్నాయి. నరాలు కట్టయ్యాయి వంటి వ్యాఖ్యలు ప్రజల్లో ఈ సంఘటన పట్ల ఉన్న నిరాశను, వ్యంగ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు నాయకుల నుండి ఆశించేది మాటలు, ప్రదర్శనలు కాదు, ఆచరణాత్మకమైన పనులు, నిజమైన పరిష్కారాలు. ఇటువంటి షోల కంటే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించడం మరింత ప్రశంసనీయమవుతుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు పీఠం భోజనం ఒక నాయకుడి నిరాడంబరతను చాటిందా, లేక కేవలం ఒక రాజకీయ ప్రచార ఎత్తుగడగా మిగిలిపోయిందా అనేది కాలమే నిర్ణయించాలి. అయితే ప్రజలు మాత్రం నాయకుల ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారని, ప్రదర్శనల కంటే ఆచరణకే ఎక్కువ విలువ ఇస్తారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఏంటమ్మా, బాగున్నారా? నీ పేరేంటమ్మా? ఏ క్లాస్ అమ్మా నువ్వు? 9th వచ్చావమ్మా. ఓకే, 8th క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది? ఏ గ్రేడ్ మా? B1 వచ్చావు. ఇంకా B2కి వెళ్ళాలి, A2కి వెళ్ళాలి, A2కి వెళ్ళాలి, 1కి రావాలి. ఈ ఇయర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం చేస్తావు ఈ ఇయర్? ఏ ర్యాంక్ వస్తావు? A1కి వస్తావా? నమ్మకమేనా? మీ నాన్న ఏం చేస్తారమ్మా? అమ్మా టైలర్ అమ్మా. బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఇది సమయం నీకు. బాగా చదువుకొని పైకి రావాలి. నువ్వేం చదువుతున్నామ్మా? పేరమ్మా? అంజలి. నాన్న ఏం చేస్తాడు? అమ్మా శారీస్ అమ్ముతుంది ఇంట్లో. అచ్చా, టైలరింగ్. మీరే కుట్టి అమ్ముతారా లేదా ఎట్లమ్మా? మీరే కుడతారు. ఏం చేస్తారు అవి కుట్టి? అంటే వచ్చినట్టు టైలరింగ్ చేస్తారా? ఓకే. బట్టలు లెక్క ఏమ్మా? అవి కూడా అమ్ముతారు. ఏమాత్రం సంపాదిస్తారు? 10,000 వస్తారు. మీకెంత వస్తుందమ్మా? ఏ మాత్రం సంపాదించగలుగుతావు? 150 రూపీస్ అట్లా వస్తుంది. ఎంతమంది పిల్లలమ్మా? 2. బాబు ఏం చేస్తున్నాడు? వేరే స్కూల్, మోడల్ స్కూల్లోనా? ఎక్కడ, ప్రైవేటా లేదంటే గవర్నమెంట్? ఎక్కడ వచ్చింది సీట్? అక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చింది. పెద్దోడా లేదా చిన్నాడు? కొంచెం పెట్టండి, కొద్దిగా చాలు మా చాలు చాలు. టెస్ట్ చేయకుండా నువ్వేమవుతావమ్మా చదువుకొని? నమ్మకమేనా? ఇప్పుడు 8th 9th
ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న? ఏ గ్రేడ్? సైన్స్ ఎన్ని వచ్చాయి? నమ్మకంగా అవుతావా? మెరిట్ లో సీట్ వస్తుందా? మెరిట్ లో సీట్ వస్తుందా? ఇంకా టైం ఉంది నీకు, 2 years ఉంది. ఇంకేంటమ్మా? ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా? మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ? మీరేనా ఊర్లో అందరూ చదివిస్తున్నారా?